Little Moments Animation Stories. ఆ రాత్రి నుంచి కిరణ్ మనసులో ఒకే ఆలోచన తిరుగుతుంటుంది. సంధ్య నిజంగా ఎవరు? ఉదయం లేచిన వెంటనే అతను ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఈ రహస్యం వెనక ఉన్న నిజం తెలుసుకోవాలని. అలానే వదిలేస్తే తనకు మనశ్శాంతి ఉండదని భావిస్తాడు. ఇంట్లో భాగ్య గమనిస్తుంది. ఏమైంద్రా, నిన్నట్నుంచి ఏదో టెన్షన్లో ఉన్నావు? ఏమీ లేదమ్మా, బయటికి వెళ్ళి వస్తా. కాని ఈసారి అతను నేరుగా పొలానికి కాదు, గ్రామంలోని పాత ప్రదేశాలకు వెళ్తాడు. మొదట గ్రామ పెద్ద దగ్గరికి వెళ్తాడు. అన్నయ్య, మన ఊరిలో ఏవైనా పాతగా జరిగిన విషయాలు, ముఖ్యంగా ఆ బావి దగ్గర? పెద్దాయన కాసేపు ఆలోచించి, ఎందుకురా ఇలా అడుగుతున్నావు? అలా వినాలని అనిపించింది. సమాధానం చెబుతాడు. బావి గురించి పెద్దగా మాట్లాడర్రా. చాలా సంవత్సరాల క్రితం ఒక ప్రమాదం జరిగిందని మాత్రమే విన్నాను. ఆ మాట విన్న కిరణ్ గుండెలో ఒక చిన్న గుబులు మొదలవుతుంది. అక్కడి నుంచి వెళ్ళి పాత ఆలయం దగ్గర కూర్చున్న ఓ వృద్ధుణ్ణి కలుస్తాడు. తాతయ్య, ఆ బావి దగ్గర ఏమైనా స్టోరీ ఉందా? వృద్ధుడు అతన్ని కాసేపు గమనించి ఒక్కసారిగా ఒక ప్రశ్న అడుగుతాడు. ఎందుకు నాయనా, ఎవరు కనిపించారా? కిరణ్ షాకవుతాడు. అవును, ఎలా తెలుసు? వృద్ధుడు నెమ్మదిగా సమాధానం చెబుతాడు. కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోలేం బాబు, కానీ ఆ ప్రదేశం ప్రశాంతంగా లేదు. కిరణ్కి భయం పెరుగుతుంది, కాని తెలుసుకోవాలనే తపన ఇంకా ఎక్కువవుతుంది. మధ్యాహ్నం రవిని కలుస్తాడు. నేను ఆ బావి గురించి అడిగాను, ఎవ్వరూ క్లియర్గా చెప్పడం లేదు. రవి కాస్త సీరియస్గా మాట్లాడతాడు. కిరణ్, ఈ మ్యాటర్లోకి ఎక్కువగా వెళ్లడం మంచిది కాదనిపిస్తోంది. కాని కిరణ్ మాత్రం తాను చూసింది నిజమే అని గట్టిగా చెబుతాడు. లేదురా, నేను చూసింది నిజం. నేను తెలుసుకోవాలి. ఆ రోజు సాయంత్రం కిరణ్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఈసారి సంధ్యను ఫాలో చెయ్యాలి. సూర్యాస్తమయం అవుతున్నప్పుడు అతను బావి దగ్గరికి వెళ్తాడు. గాలి కొంచెం బలంగా వీస్తుంది. ఆ ప్రదేశం కాస్త భయంకరంగా అనిపిస్తుంది. కొంతసేపటి తర్వాత సంధ్య మళ్లీ కనిపిస్తుంది. కిరణ్ తనలో తాను ఈరోజు నిజం తెలుసుకోవాలి అని అనుకుంటాడు. సంధ్య దగ్గరికి వెళ్ళి సాధారణంగా మాట్లాడటం మొదలుపెడతాడు. ఈరోజు చాలా సైలెంట్గా ఉన్నావు. నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు. కాని ఈసారి కిరణ్ ఆమెను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. ఆమె ప్రతి మూవ్మెంట్, ప్రతి రియాక్షన్. కొంతసేపటికి సంధ్య నెమ్మదిగా లేచి బావివైపు నడవడం మొదలుపెడుతుంది. కిరణ్ దూరంగా ఫాలో అవుతాడు. గాలి ఒక్కసారిగా బలంగా వీస్తుంది. చెట్లు కదులుతాయి. వాతావరణం మొత్తం మారిపోతుంది. సంధ్య బావి దగ్గర ఆగి నెమ్మదిగా నీళ్లలోకి చూస్తుంది. కిరణ్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అప్పుడు సంధ్య వెనక్కి తిరిగి కిరణ్ వైపు చూస్తుంది. ఆమె కళ్లల్లో ఒక విచిత్రమైన భావం కనిపిస్తుంది. బాధ, ప్రశ్న, ఇంకా ఏదో చెప్పాలనే తపన. కిరణ్ భయపడుతూ కూడా దగ్గరికి వెళ్లబోతాడు. అంతలోనే ఒక గాలి ఊపు. ఒక్కసారిగా సంధ్య మాయమైపోతుంది. కిరణ్ షాక్ అవుతాడు. సంధ్యా, సంధ్యా! ఎక్కడా సమాధానముండదు. బావి దగ్గరికి పరుగెత్తి చూస్తాడు. లోపల నిశ్శబ్దం మాత్రమే. ఆ ప్రదేశం ఒక్కసారిగా చాలా భయంకరంగా అనిపిస్తుంది. కిరణ్ వెనక్కి తగ్గి గట్టిగా ఊపిరి తీసుకుంటాడు. ఇప్పుడతనికి స్పష్టమవుతుంది, ఇది ఒక సాధారణ అమ్మాయి కథ కాదు. ఇందులో గతం దాగి ఉంది. ఆ రాత్రి ఇంటికి వెళ్ళాక కూడా అతని చేతులు కొంచెం కంపిస్తూనే ఉంటాయి. పడుకున్నా కళ్ళు మూయలేడు. సంధ్య కళ్లలో కనిపించిన ఆ భావం అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆమె ఏమి చెప్పాలనుకుంది? ఎందుకా బావి దగ్గరే కనిపిస్తోంది అని అతను ఆలోచిస్తూనే ఉంటాడు. ఇప్పుడు కిరణ్కి ఒక నిర్ణయం స్పష్టంగా తెలుస్తోంది. ఈ రహస్యాన్ని పూర్తిగా తెలుసుకోవాలి, ఎలాంటి పరిస్థితిలోనైనా.
ఆ బావి వెనక దాగి ఉన్న నిజం ఏమిటి?